బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పైన భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. పెట్రోప్లాగోవ్స్ కమచ్కాస్కీ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రాన్ని 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా గుర్తించారు. భూమి లోపల రష్యాకు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు అధికారులు. ఇండోనేషియాలో కూడా 6.1 తీవ్రతతో భూమి కంపించింది. ఇక వరుస భూకంపాలతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. మనం చూస్తున్నటువంటి ఈ బ్రేకింగ్ న్యూస్ లో బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ 7.8 మీరు చూడండి. ఎగ్జాక్ట్ గా అక్కడ అది ఐలాండ్ కమచ్కా ప్రాంతంలో ఈ భూమి కంపించింది. దీంతో అటు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. సముద్రం దగ్గర సముద్ర గర్భంలోనే ఈ భూమి కంపించింది. సో ఎగ్జాక్ట్గా 7.8 తీవ్రతతో 21:58 అంటే సుమారుగా అది అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకుంది. సో నిన్న అర్ధరాత్రి సమయంలో 7.8 తీవ్రతతో నమోదైంది. వెంటనే దాని తర్వాత సిరీస్గా మరోసారి 5.8 తీవ్రతతో కూడా నమోదైంది. ఒకటి కాదు, 2 సార్లు భూమి కంపించింది. మొదటిసారి 7.8 తీవ్రతతో 10 కిలోమీటర్ దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఆ తర్వాత 5.8 తీవ్రతతో కూడా మరోసారి భూమి కంపించింది. సో ఫాలోయింగ్ ద ఎర్త్క్వేక్ ద యుఎస్ నేషనల్ వెదర్ సర్వీసెస్ ఇష్యూడ్ ఏ సునామీ అడ్వైజరీ, సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో కమచ్కా ప్రాంతం మొత్తం వణికిపోయింది. సో రీసెంట్ డేస్లో భూమి కంపిస్తూనే ఉంది. రష్యా మొత్తం కూడా అల్లాడిపోతోంది. సో సెప్టెంబర్ 18 అర్ధరాత్రి, సెప్టెంబర్ 18 అర్ధరాత్రి, ఇక సెప్టెంబర్ 19 రాబోతున్నటువంటి క్రమంలో ఎగ్జాక్ట్గా 9:58 నిమిషాలకి ఈ భూమి కంపించింది. మీరు చూస్తున్న విజువల్స్లో 7.8 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ అని చెప్పి చూపిస్తున్నాయి. సో దాంట్లో కమచ్కా ప్రాంతంలో ఈ భూమి కంపించింది. సో యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి క్యాజువాలిటీస్ అయితే ఇంకా అధికారులు రికార్డ్ చేయలేదు. సో ఇట్స్ కోస్ట్ ఆఫ్ కమచ్కా పెనిన్సులా, కమచ్కాకు సంబంధించినటువంటి ఆ పెనిన్సులా దగ్గర చోటు చేసుకుంది. సో సునామీ అడ్వైజరీస్ కూడా ఇష్యూ చేశారు. సో దాని తర్వాత పెద్ద ఎత్తున అటు యుఎస్ వెస్ట్ కోస్ట్, హవాయి వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగాయి. సో పెద్ద ఎత్తున అక్కడికి ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది, అటువైపు నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ కూడా, రష్యన్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగాయి. సో సెప్టెంబర్ 13న కూడా ఇదే స్థాయిలో ఒకసారి భూమి కంపించింది 7.4 తీవ్రతతో. అప్పుడు కూడా కమచ్కా ప్రాంతంలోనే సుమారుగా అప్పుడు 40 మంది మరణించినట్టు తెలుస్తోంది. సో సుమారుగా ఆ వరుస భూకంపాలు రష్యా ప్రాంతాన్ని కొంత అల్లాడిస్తూ ఉన్నాయి. సో అంతకంటే ముందు జూలై 30న కూడా 8.8 తీవ్రతతో భూమి కంపించింది. 80 మంది మరణిస్తే 25 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. జూలై 30న 8.8 తీవ్రతతో భూమి కంపించింది. సో ఇట్ ఈస్ ఎ మ్యాసివ్ earthquake, one of the largest ever recorded in Russia, and it generated tsunami. సో అక్కడ సునామీ హెచ్చరికలు అప్పుడు కూడా జారీ చేశారు. సో ఇప్పుడు నమోదైంది 7.8, ఎగ్జాక్ట్గా నెల రోజుల క్రితం నమోదైంది 8.8 తీవ్రతతో ఒక భారీ భూకంపం నమోదైంది. ఒకసారి అక్కడ భూకంపం తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో ఒకసారి విజువల్స్ చూద్దాం. Твою мать! రైట్, యాజ్ పర్ దర్ గవర్నర్ డైరెక్షన్స్. సో అక్కడ గవర్నర్ యొక్క డైరెక్షన్స్ నేపథ్యంలో 1 కాదు 2 కాదు, ఒకే రాత్రి అర్ధరాత్రి 5 సార్లు భూమి కంపించింది. చూడండి, పెట్రోప్లాగోవ్స్ 7.8, 5.8, 5.0. మీరు కింద నుంచి గమనిస్తే మొదట 7.8, 5.8, 5.0, ఆ తర్వాత మరోటి. సో 1 కాదు 2 కాదు, ఏకంగా 5 సార్లు భూమి కంపించింది. 4.5, 7.8, 5.8, 5.4, 5.2, 5 సార్లు భూమి కంపించడంతో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. సో 7.80 ఇది చాలా తీవ్రమైనటువంటి భూకంపంగా రష్యన్ అధికారులు
వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. గవర్నర్ అక్కడ ఉన్నటువంటి వ్లాదిమిర్ సోల్జో ఆయన చెప్తున్న వివరాల మేరకు సునామీ హెచ్చరికలను జారీ చేసినట్టు తెలుస్తోంది. 7.8 తీవ్రతతో పెట్రోప్లావోవ్స్క్ కమచ్కా రీజియన్ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ రష్యా ఆ ప్రాంతంలో ఈ భూమి కంపించింది. ఏకంగా సముద్ర గర్భానికి చాలా సమీపంగా చాలా దగ్గరగా భూమి కంపించడంతో అందరూ కూడా ఒక్కసారిగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సో టెలిగ్రామింగ్ మెసేజింగ్ యాప్ ద్వారా వ్లాదిమిర్ సోల్జో ఒక మెసేజ్ని పాస్ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి, కొంత జాగ్రత్తలు తీసుకోండి, చాలా చోట్ల పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. సో ఎమర్జెన్సీ టీమ్స్ యాక్టివ్గా ఉన్నాయి, స్టేట్ హై రేంజెస్ కూడా యాక్టివ్గా ఉన్నాయి. సో పెనిన్సులా నియర్ బై ఉన్నటువంటి ఈస్ట్ షోర్లో ఉన్నటువంటి అందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తూ అటు బెర్రింగ్ సీ అండ్ పసిఫిక్ ఓషియన్ సో ఈ సమీపంగా ఉన్నటువంటి ప్రాంత ప్రజలు మొత్తం కూడా అలర్ట్గా ఉండాలి, సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. సో కురిల్ ఐలాండ్ చైన్ సో వాళ్ళంతా కూడా ఎక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేశారంటే కురిల్ ఐలాండ్ నార్త్ ఆఫ్ జపాన్. ఎమర్జెన్సీ మినిస్ట్రీ చెప్తున్న ప్రకారంగా కురిల్ ఐలాండ్ దగ్గర నార్త్ ఆఫ్ జపాన్ దగ్గర ఈ సునామీ వచ్చే అవకాశం ఉందట. సో యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ అండ్ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా ఒక అడ్వైజరీని జారీ చేసింది. అలస్కా ప్రాంతం నుంచి అలస్కా వరకు కూడా పెద్ద ఎత్తున ఈ అలస్కా సిచ్యువేషన్ దగ్గర నుంచి కూడా భూమి కంపించే అవకాశం ఉందని చెప్తున్నారు. సో గతంలో 8.8 తీవ్రతతో జూలై 30 నమోదైతే ఇప్పుడు 7.8 తీవ్రతతో మరోసారి ఇదే ప్రాంతాన్ని భూకంపం ఒక్కసారిగా ప్రకంపనలు రేపిందని చెప్పాలి. ఎస్, నా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతాను నాతో పాటుగా. సచిన్, రష్యాలో వరుస భూకంపాలు జూలై 30, సెప్టెంబర్ 13 అండ్ సెప్టెంబర్ 18 వరుస భూకంపాలు. ఈరోజు ఒకరోజే ఏకంగా 5 సార్లు భూమి కంపించింది. 4.8, 7.8, 5.8, 5.4 అండ్ 5.2. సో 5 సార్లు భూమి కంపించింది. సో ఈ భూకంపాల నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సో కమచ్కాలో ఎలా ఈ సిచ్యువేషన్ నెలకొంది, అప్డేట్స్ ఏంటి? ఎప్పుడైనా మనోజ్ ఒకసారి భూకంపం సంభవించిందంటే దానికి సంబంధించి ఆఫ్టర్ షాక్స్ అంటూ ఉంటారు. ఈ ఆఫ్టర్ షాక్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ప్రస్తుతం రష్యాలో ఎటువంటి పరిస్థితి ఉందనే ఇక్కడ భూకంపాలు సంభవించడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇది పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంటుంది. ఇక్కడ ఈ ప్రదేశం గురించి మాట్లాడుకుంటే భూమి మీద అత్యంత యాక్టివ్ ఎర్త్ క్వేక్ రావడానికి అంటే యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, మరి ముఖ్యంగా అగ్నిపర్వత ప్రాంతం కూడా. సో ఇక్కడ కంచట్కా ద్వీపకల్పానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో పసిఫిక్ ఉంటుంది. ఒకదానికి మరొకటి ఎప్పటికీ ఢీ కొడుతూ ఉంటాయి, రాపిడికి గురవుతూ ఉంటాయి. ఈ కదలికల నేపథ్యం నుండి ఇక్కడ భూకంపాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఇండోనేషియాలో కూడా భూకంపం సంభవించింది. అనేది ఇక్కడ భవనాలు ఊగిపోవడానికి కారణం కావచ్చు, లేకపోతే ప్రజలు బయటకు వచ్చిన నేపథ్యం. అంటే దాదాపుగా 7.8 తీవ్రతతో వచ్చింది కాబట్టి ఎప్పుడైతే సబ్జెక్ట్ కనెక్షన్ ఇలా వచ్చిన సందర్భంలో ఆటోమేటిక్ గా సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు. అది కూడా ఆ ప్రాంతం ఏర్పడిన ప్రాంతానికి సంబంధించి ఎంత చెరువుగా ఉంది అనేది ఆధారం చేసుకొని. సో ప్రస్తుతం ఇది పెట్రోప్లావోవ్స్క్ అలాగే కంచాట్స్కీ రీజన్ లో వచ్చిన ప్రకంపనవి. ఈ నేపథ్యంలో భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పి యుఎస్ జియోలాజికల్ ఆఫ్టర్ షాక్స్ కూడా కంటిన్యూ అయ్యాయి. ఈ నేపథ్యంలో 5 సార్లు స్వల్ప ప్రకంపనలు సంభవించిన పరిస్థితి. అండ్ రష్యాకి సంబంధించిన అన్నిటిగా గత కొద్ది రోజులుగా ఈ భూకంపాలు, ఇంకా చెప్పాలంటే వరుస భూకంపాలు వెంటాడుతూనే ఉన్నాయని చెప్పుకోవాలి. సో ఈ క్రమంలోనే రష్యా ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. లాస్ట్ కూడా కంటిన్యూ అయిన పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి అంచనా నేపథ్యంలో ఆ తీర ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సచిన్. సో మొత్తంగా ఇండోనేషియాలో కూడా ఈ భూమి కంపించినట్టు తెలుస్తోంది. 6.1 తీవ్రతతో భూమి కంపించింది. సో ప్రస్తుతానికి రష్యాలో వరుస భూకంపాలు ప్రజల్ని భయభ్రాంతకు గురి చేస్తున్నాయి. రష్యాలో కమచ్కా ప్రాంతంలో పెనిన్సులా రీజియన్లో ఈ భూమి కంపించడంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఎగ్జాక్ట్గా మీరు గమనించండి కింద విజువల్లో ఎక్కడైతే ఆ రెడ్ కలర్ బ్లింక్ అవుతుందో ఆ బ్లింక్ అయ్యేటువంటి ప్రాంతంలోనే 7.8 తీవ్రతతో భూమి కంపించింది. ఈ నేపథ్యంలో అక్కడ భూమి కంపించడంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఏకంగా సముద్ర తీరానికి, ఏకంగా సముద్ర గర్భంలో వచ్చినట్టుగానే భావించాలి. సో సెప్టెంబర్ 18, 19 అర్ధరాత్రి సమయంలో, సెప్టెంబర్ 13న, జూలై 30న, ఆగస్టు 8న ఈ రకంగా వరుస భూకంపాలు
రష్యాని ఢీకొట్టడంతో రష్యాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సో ఇప్పటికే కురిల్ ఐలాండ్ దగ్గర అండ్ నార్థన్ పార్ట్ ఆఫ్ జపాన్ దగ్గర భూకంపం వచ్చే అవకాశం ఉందని అక్కడ సునామీ వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేసి అధికారులని రంగంలోకి దించారు. సో ఎప్పటికప్పుడు ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ భారీ భూకంపానికి సంబంధించి ఎటువంటి పరిస్థితి నెలకొన్నా, ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఇంకా అఫీషియల్గా అధికారులు వెల్లడించలేదు. బట్ బిఫోర్ దాట్ 8.8 తీవ్రత నమోదైనటువంటి ఆ సిచ్యువేషన్లో జూలై 30న ఇదే ప్రాంతంలో భూమి కంపిస్తే 80 మంది మరణిస్తే 25 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 13న 40 మంది మరణిస్తే దాంట్లో కొన్ని వందలాది మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇప్పుడు అద్రా జరిగినటువంటి ఈ భూకంపానికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్స్ లేవు. అక్కడ ఇంకా అధికారులు ఎటువంటి విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ వస్తున్నటువంటి రష్యన్ టైమ్స్ ఇతరత్ర మీడియా కథనాల మేరకి అక్కడ వచ్చినటువంటి భూకంప తీవ్రత ఈసారి మరణాల సంఖ్య కూడా భారీగానే ఉండే అవకాశం ఉంది. ఆస్తి నష్టం అయితే చాలా భారీగా జరిగిందని చెప్తున్నారు. సో సునామీ హెచ్చరిక కూడా జారీ చేశారు కాబట్టి రష్యా కొంత అలర్ట్లో ఉంది, రష్యా కొంత అప్రమత్తమైంది. సో అక్కడ సిచ్యువేషన్ మాత్రం కొంత భయానకంగానే కనిపిస్తుంది. ఒకసారి భూకంపం తర్వాత అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.